గండికోటలో కూడా ఒక చార్మినార్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఒకటే ఉందనుకున్నా. కడప డిస్ట్రిక్ట్ లో ఉండి కూడా పోలేదు ఇన్ని రోజులు. ఫైనల్లీ చూసేసా. గండికోట అనేది ఇన్ని రోజులు ఒక టూరిస్ట్ ప్లేస్ అనే అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక ఊరు, ఆ ఊరి పేరు గండికోట అంటారని అప్పుడే తెలిసింది. మ్యాప్ లో అయితే మొత్తం డైరెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏముంది అన్నట్టు ఆ ఫోటో అంతా. ముందు చెప్పిన చార్మినార్ గండికోట అది ఇదే అనమాట. చార్మినార్ అయితే పెద్దగానే ఉంది కదా, దీని గురించి పక్కన పెడితే ఎండలు అయితే మామూలుగా లేదు అక్కడ. మంచి వ్యూ కావాలంటే పైకి వెళ్ళాలి, జాగ్రత్తగా పోకుంటే ఏ బొక్కలో పడేది తెలియదు అనమాట. ఇక్కడ నుండి అయితే వ్యూ చాలా బాగా అనిపించింది. ఇంకా లోపలికి వెళ్తే బాగుంటదేమో, బట్ వెళ్ళలేదు. అంత పైన కూర్చొని వ్యూ అంతా చూస్తా ఉంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అంత పైకి ఎక్కి ఇంకా రివర్ వ్యూ ని చూసేసాం. ఇంకా అక్కడ నుండి వెళ్ళి జుమ్మా మసీద్ అయితే చూసాం. చాలా బాగుంది, లోపల చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎప్పటిదో ఫోర్ట్ అయినా గానీ ఇంకా కొన్ని ఫోర్ట్స్ ఉన్నాయి చూడలేదు, ఆల్రెడీ లేట్. అండ్ అక్కడ ఉంటే ఎడారిలో వాటర్ లేకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి, అలా అయిపోయింది. వాటర్ అయితే మ్యాండేటరీ. నేను వెళ్ళినప్పుడు అయితే ఏదో మూవీ షూట్ జరుగుతుంది, అప్పుడే వచ్చారు, మేము రిటర్న్ అయిపోయాం. అందుకే అక్కడ చూడలేదు ఎవరిని. అండ్ అక్కడ ఈ మధ్య కొత్త వ్యూ పాయింట్ కూడా వచ్చిందంట, హెలికాప్టర్ ల్యాండ్ దగ్గర సేమ్ ప్లేస్ లో కొంచెం లోపలికి వెళ్తే. బట్ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదే అనమాట ఆ వ్యూ పాయింట్. లోపలికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కువ రోడ్డు ఉండదు. ఇవాళ గండికోట ముచ్చట్లు అంతే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.